నెక్స్ట్ posterior ciliary artery and muscular branches. ఈ సెంట్రల్ రెటినల్ ఆర్టరీ వచ్చేసరికి ఇది ఎలా ఎంటర్ అవుతుందంటే మన ఆప్టిక్ నర్వ్ ఉంటుంది కదండి, ఆప్టిక్ నర్వ్ ఎలా అయితే పియర్స్ చేసుకుంటూ లోపల మన ఐలో వస్తుందో సేమ్ ఆప్టిక్ నర్వ్ పాత్వేలోనే వస్తుందండి. అండ్ ఇట్ సప్లైస్ 6 innermost layer of రెటినా. నెక్స్ట్ ఈ పోస్టీరియర్ సీలియరీ ఆర్టరీ వచ్చేసరికి ఇందులో 2 డివిజన్స్ ఉన్నాయండి, లాంగ్ పోస్టీరియర్ సీలియరీ ఆర్టరీ అండ్ షార్ట్ పోస్టీరియర్ సీలియరీ ఆర్టరీ. ఈ లాంగ్ వచ్చేసరికి 2 in నెంబర్ ఉంటాయండి, అండ్ వేరే షార్ట్ సీలియరీ ఆర్టరీ వచ్చేసరికి 20 in నెంబర్ ఉంటాయండి. ఇది స్క్లీరాని